తిరుపతిలో వెలుగు చూసిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణం వైసీపీ నేతల మేడకు చుట్టుకునేలా ఉంది. రోడ్ల అభివృద్ధి పేరుతో భారీగా దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నివాస స్థలాలు, వ్యవసాయ భూములను కమర్షియల్ ల్యాండ్స్గా చూపించి భారీగా దోచుకున్నారనే అంశంపై విచారణ జరిపించాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఈ కుంభకోణంపై దృష్టి పెట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ పాలనలో జరిగిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై ఎన్టీఏ సర్కార్ దృష్టి పెట్టిందనే టాక్ నడుస్తోంది. దీంతో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్ స్కామ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలనే డిమాండ్ వస్తోంది. తిరుపతి నగరపాలక సంస్థలో టీడీఆర్ స్కామ్ పై ఎన్డీఏ పాలకులు ఆరా తీస్తున్నారనే టాక్ ఉంది. దీంతో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన తనయుడు డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి కంగారు పడుతున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల ప్రచారంలో తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు దీనిని బాగా ఉపయోగించుకున్నారు. చిత్తూరు నుంచి వచ్చిన ఈ నేత తిరుపతికి నాన్ లోకల్ అంటూ ఫ్యాన్ పార్టీ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్ గా ఆరణి శ్రీనివాసులు వైసీపీ నేతల అక్రమాలను ప్రచారాస్త్రాలుగా ఎంచుకుని జనంలోకి తీసుకెళ్లి విజయం సాధించారు. భూ కబ్జాలు, గంజాయి కూడా వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో తిరుపతిలో 18 రహదారులను వేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. వీటిలో 12 రోడ్లను ఫ్రీ లెఫ్ట్ రహదారులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అయితే ఈ రోడ్లు వేసేటప్పుడు భూ యజమానులతో సంప్రదించకుండా బలవంతంగా ఇష్టానుసారంగా భూసేకరణ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. భూములు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని అధికారులు అటు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోలేదు. కొంతమంది కోర్టును ఆశ్రయించారు. తాము కోల్పోయిన స్థలాలకు నష్టపరిహారం ఇవ్వాలని బాధితులు కోరినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అవే టీడీఆర్ బాండ్లను వైసీపీ నేతలు తీసుకుని అధిక ధరలకు విక్రయించారన్న ఆరోపణలు వచ్చాయి. తిరుపతి నగరంలో దాదాపు 12 మాస్టర్ ప్లాన్ల రోడ్ల పరిధిలో 50 మందికి పైగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. నివాస స్థలాలు, వ్యవసాయ భూములను కమర్షియల్ గా చూపించి దోచేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల జారీలోనే అవినీతి భారీగా జరిగిందని టీడీపీ ఆరోపణలు చేయడంతో పాటు ఆధారాలను బయటపెట్టింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ రహదారుల నిర్మాణం పేరుతో కొన్ని కట్టడాలను కూల్చేశారు. వాటికే నష్టపరిహారం ఇవ్వలేదు. టీడీఆర్ బాండ్లు ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. మున్సిపల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలను కూల్చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుకు సంబంధించి తిరుపతి కార్పొరేషన్ దగ్గర 50 కోట్ల రూపాయల బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే వాటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారని వినిపిస్తోంది. మిగిలిన రోడ్లకు నిధులు లేకపోవడం వల్ల ఆగిపోయాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు దాదాపు 250 మందికి బాండ్లు ఇవ్వాలని వైసీపీ నేతలు భావించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో వీటి జారీని నిలిపివేసింది. దీంతో ఇస్తారో లేదో అనే టెన్షన్తో బాధితులు కుమిలిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో బాధితులు ఆశతో ఎదురు చూస్తున్నారు. తిరుపతి నుంచి ఎన్నికైన జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తమ గోడు వెళ్లపోసుకుంటున్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు ఈ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిగితే తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి, కొడుకు అభినయ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.